కరెక్ట్గా నేను ఆంధ్రప్రదేశ్ మ్యాక్సిమం తిరిగేశాను. బట్ ఎక్కడ ఆ వాకింగ్ స్ట్రీట్ కాన్సెప్ట్ చూడడం కానీ ఎక్కడ సరే మర్చిపోయాను నేను కూడా. బట్ పులివెందులు వచ్చిన తర్వాత చూడగానే ఒకేసారి నేను స్టన్ అయిపోయాను. 10 సంవత్సరాల క్రితం ఈ ఊరికి వచ్చినప్పుడు ముందుగా కనబడేది పాత బస్ స్టాండ్, దాని చుట్టూ కొన్ని షాపులు, మధ్యలో వైఎస్ఆర్ సర్కిల్ దగ్గర కొద్ది రద్దీ మాత్రమే ఉండేది. ఆ రోజుల్లో పులివెందులు అంటే ఒక రాజకీయ గుర్తింపు తప్ప అభివృద్ధి గుర్తింపు కాదు. ఈ రోజు అదే ప్రదేశానికి వస్తే చూపు మారుతుంది, అనుభూతి మారుతుంది, భావన కూడా మారుతుంది. రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు తన సొంత ఊరు ఈ విధంగా ఉండాలని కలలు కంటూ ఉంటారు. ఒకప్పుడు చిన్న ఊరుగా ఉండే ఈ నేల ఇప్పుడు ఒక చిన్నపాటి పట్టణంగా మారింది. రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల్లో ఉన్న ది గ్రేట్ ప్రజాప్రతినిధులు తమ సొంత నియోజకవర్గాల్లో రోడ్లు వేయించుకోలేని దుస్థితిలో ఉన్నారు. అటువంటి ప్రజాప్రతినిధులు సిగ్గు తెచ్చుకునేలా ఒక ఊరు పట్టణంగా రూపాంతరం చెందింది. అదే పులివెందుల. ఈ ఊరి మీద వీడియో చేయాలనే ఆలోచన నాకు లేదండి. కడప వీడియో ఫినిష్ చేసుకుని బెంగళూరు వెళ్ళాలన్నదే నా ప్లాన్. మధ్యలో పులివెందుల్లో కొంతమంది నా పాత ఫ్రెండ్స్ని మీట్ అవుదామని వెళ్ళాను. పులివెందులకు ఎంటర్ అవ్వగానే 5 కిలోమీటర్ల ముందే ఫస్ట్ నాకు ఈ వెల్కమ్ సర్కిల్ కనిపించింది. చాలా ఇంప్రెస్ అయ్యాను. అక్కడ మొదలయ్యాయి ఎక్స్ప్రెస్ హైవే లాంటి రింగ్ రోడ్లు. తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈ ఊరు చుట్టూ ఇలాంటి 8 రింగ్ రోడ్లు ఉన్నాయంట. జనాభా పెరుగుతూ వాహనాల రద్దీ పెరుగుతున్న ఒక పట్టణానికి రోడ్స్ని అప్డేట్ చేయాలన్న కామన్ సెన్స్ ఉండాలని ది గ్రేట్ ప్రజాప్రతినిధికి మాత్రం సిగ్గుచ్చేలా ఉన్నాయి ఈ రోడ్లు. మెయిన్ అండి, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. 1 year బిఫోర్ నేను సిక్కింలోని వెస్ట్ సిక్కింలోని పెల్లింగ్ అనే ఊర్లో వాకింగ్ స్ట్రీట్ కాన్సెప్ట్ గురించి చెప్పాను. 1 yearలో ఇటువంటి కాన్సెప్ట్ చాలా బాగుంది కదా, మన ఆంధ్రప్రదేశ్లో కూడా పెడితే టూరిజం పర్పస్లో చాలా బాగుంటుందని. కరెక్ట్గా నేను ఆంధ్రప్రదేశ్ మ్యాక్సిమం తిరిగేశాను. బట్ ఎక్కడ ఆ వాకింగ్ స్ట్రీట్ కాన్సెప్ట్ చూడడం కానీ ఎక్కడ సరే మర్చిపోయాను నేను కూడా. బట్ పులివెందులు వచ్చిన తర్వాత చూడగానే ఒకేసారి నేను స్టన్ అయిపోయాను. అమ్మ ఇక్కడ ఎంత ఏం కట్టారా బాబు వాకింగ్ స్ట్రీట్ అని చెప్పేసి. ఆల్మోస్ట్ వాకింగ్ స్ట్రీట్ అంటే ఇంక మీకు ఒక 200-300 మీటర్స్ మొత్తం అటు ఇటు రోడ్కి ఇటుపక్క అటుపక్క. హెవీ వెహికల్స్ మెయిన్ రోడ్లోకి ఎలా చేయరు అవన్నీ మీకు చూశారు కదా. రింగ్ రోడ్, ఎన్ని రింగ్ రోడ్లు ఉన్నాయో ఊరు చుట్టుపక్కల అవుట్ కట్స్ అన్ని రోడ్లే. మీకు ఎక్కడ చూసినా హైవేసే. ఊర్లోకి మెయిన్లోకి మాత్రం అటు ఇటు చక్కగా పార్కింగ్ వెహికల్స్ పెట్టుకోవడానికి మంచి పార్కింగ్స్, అటు ఇటు ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, వాకింగ్ స్ట్రీట్స్ ఉన్నాయి, మంచిగా మొక్కలను పెంచారు. ఎంత బాగుంది చూడండి. ఈ కాన్సెప్ట్నే నేను 1 year క్రితం మన ఆంధ్రప్రదేశ్ వస్తే బాగుంటుందని చెప్పాను. అలాంటిది ఇక్కడ ఇంత మంచిగా డెవలప్ చేశారండి. ఇదే వాకింగ్ స్ట్రీట్ని రాత్రి 12 గంటల తర్వాత చూడండి ఏదో ఫారెన్లో ఉన్నట్టు ఉంటుంది. ఒకప్పుడు పులివెందుల్లో అనారోగ్యం అంటే ఒక భయం. పెద్ద జబ్బు ఏదైనా వచ్చిందంటే కడప, బెంగళూరు మీదే ఆధారపడాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ భయం స్థలంలో ఒక స్థిరమైన భరోసా నిలిచింది. ఈ సంస్థ కేవలం ఒక కాలేజీ కాదు, ఇది ఒక చారిత్రాత్మక పెట్టుబడి. సుమారు 450 కోట్ల వ్యయంతో నిర్మించబడింది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. ఈ ఖర్చు భవనాల కోసం కాదండి, నమ్మిన ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం. కానీ ఈ మెడికల్ కాలేజ్ సగం మాత్రమే నిర్మించబడి ఇప్పుడు నిర్జీవ స్థాయికి చేరుకునే పరిస్థితికి వచ్చింది. ట్యాక్స్ పేయర్స్ యొక్క డబ్బుని వృధా చేయకుండా ఈ బిల్డింగ్స్ని పూర్తి చేసి ఏదో విధంగా ఉపయోగించుకుంటే ఆధార వనరుగా మారుతుందే తప్ప వృధా ఏమీ కాదు. స్థానిక ప్రజలు సాయంకాల సమయంలో అలా కొంత సమయం గడపడానికి ఒక పార్క్ ఉంది ఇక్కడ. రోడ్లు కట్టడం, బిల్డింగులు నిర్మించడం ఒక్కటే డెవలప్మెంట్ అనుకోలేదు ఈ ఊరి ఎమ్మెల్యే. మనిషికి మనశ్శాంతి ఇచ్చేది కూడా ఒక అభివృద్ధి అని అర్థం చేసుకొని వరల్డ్ క్లాస్ పార్క్ నిర్మించారు. పులివెందుల పెద్ద అదృష్టం ఏంటంటే ఇంత మంచి పార్క్. ఏం చెప్పాలండి, ఏం డెవలప్మెంట్లు బాబోయ్. పులివెందుల ఇది నిజంగా ఒక డాక్యుమెంటరీ. అంత పెద్ద టౌను, అంత ఒక 10 సంవత్సరాల క్రితం నేను జాబ్ చేశాను కదా ఇక్కడ. అప్పుడు ఏంటంటే జస్ట్ ఏదో ఊరు అంతే. మా ఊరు నర్సీపట్నం కదా, ఆ ఊరు కంటే చిన్నగా ఉండేది. ఇప్పుడు దానికి డబల్ 2 అయిపోయింది. ఏమీ లేదు చుట్టుపక్కల, ఏమీ లేదు. జస్ట్ మైన్స్ ఉన్నాయి, అది కూడా యురేనియం మైన్స్. అది ఇక్కడ ఏమి ప్రాసెసింగ్ అది ఉంటుంది, జస్ట్ ఓవర్ తీసి బయటికి వెళ్ళిపోతారు అంతే. మొత్తం ప్లాంట్లోనే అక్కడ వర్క్ జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఊరికి ఏమీ లేకపోయినా ఇంత మంచి డెవలప్మెంట్, అన్ని వాళ్ళకి కావాల్సిన అన్ని వసతుల్ని 100%కి 200% కల్పించారు. అంత మంచి పార్క్స్, గ్రౌండ్స్, హాస్పిటల్స్, పెద్ద పెద్ద స్కూల్స్. గవర్నమెంట్ స్కూల్ చూసారు ఎలా ఉందో. ఏం కావాలి, టెంపుల్స్ కూడా, పెద్ద పెద్ద టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇంకా లేదండి, ఇలా ఉండాలండి మా ఊరు. నా కళ ఏంటంటే ఇలా తయారు చేయాలన్నది నా కళ.
పులివెందులకి ఈ మినీ సెక్రటేరియట్ అనేది ఒక పెద్ద పాలనా మార్పు. ఒకప్పుడు పులివెందుల ప్రజలు ఫైల్ వెనక ఫైల్, ఆఫీస్ నుండి ఆఫీసు, కడప చుట్టూ పరుగులు పెట్టేవారు. పాలన అనేది దూరం అనిపించేది. కానీ ఈరోజు పులివెందుల్లోనే ప్రభుత్వం ఒక చోటే నిలిచింది. ఇది కేవలం ఒక భవనం కాదు, ప్రజలకు దగ్గరైన ప్రభుత్వం. రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్, వెల్ఫేర్ డెవలప్మెంట్, సిటిజన్ సర్వీసెస్ అన్నీ ఒక ప్రాంగణంలోనే. ఇది సిస్టమ్ మార్పు అంటే. ఒక ఊరికి కావాల్సిన కనీస వసతులను దాటి ఆల్ట్రా ప్రోమ్యాక్స్ రేంజ్లో ఉన్నాయండి ఇక్కడ డెవలప్మెంట్స్. పులివెందుల ఇంటర్నేషనల్ స్టేడియంలో ఏంటంటే 2 స్టేడియంలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్టేడియం చూసారా, బిల్డింగ్, ఈ స్టేడియంకి బిల్డింగ్, ఇంకా ఒక అండర్ కన్స్ట్రక్షన్లో బిల్డింగ్. మాది నర్సీపట్నం అండి, చాలా చరిత్ర కలిగిన ఊరు. చిన్నప్పుడు ఇటువంటి గ్రౌండ్స్లో ఆడుకోవాలని కలలు కనేవాడిని. ఆ కలలు దాటి ఉద్యోగం కోసం వేరే ఊరికి వెళ్ళే స్థాయికి చేరుకున్న మా ఊరికి మాత్రం సరైన వెల్ ఎక్విప్డ్ గ్రౌండ్ లేదండి. ఈ గ్రౌండ్ చూడగానే అనిపించింది, పులివెందులు మా ఊరు పక్కనే ఉంటే ఎంత బాగుండో అని. ఒక నియోజకవర్గానికి ఇలాంటి టౌన్ ఉంటే చాలండి డెవలప్మెంట్. ఇది నా కళ. నా నర్సీపట్నం చూడండి, ఎంత ఇలా ఉండాలని అనుకుని కళలు కానివ్వండి. 15-20 సంవత్సరాలైనా దాని అంతటా అది డెవలప్ అవుతుంది, కానీ గవర్నమెంట్ నుంచి ఏ సపోర్ట్ లేదండి నర్సీపట్నం డెవలప్మెంట్కి. ఎలా ఉన్న ఊరు అలాగే ఉంది. ఇంత డెవలప్మెంట్ జరిగిన ఊరికి ప్రజల అండతో ఒక గొప్ప కృష్ణుడి ఆలయం నిర్మించబడింది. ఈ కృష్ణుడి ఆలయం ప్రజల విరాళాలు, గ్రామ పెద్దల సంకల్పంతో మొదటగా నిర్మించబడింది. సాంప్రదాయ దక్షిణ భారత శైలితో ఎంతో అద్భుతంగా నిర్మించబడింది ఈ ఆలయం. ఇంత అభివృద్ధి చెందిన ఊరికి నిధులు తక్కువైనప్పుడు ప్రజలే విరాళాల రూపంలో ఏ కార్యానికైనా ఎదురు నిలుస్తారన్నది ఒక చిన్న ఉదాహరణ. ఇక పర్యాటక పరంగా చూసుకున్నట్లయితే పులివెందుల నుండి ఒక 10 కిలోమీటర్ల దూరంలో నామాలగుండు అనే నిశ్శబ్ద రక్షకుడు ఉన్నాడు. పులివెందులు మారిపోయింది, రోడ్లు పెరిగాయి, భవనాలు ఎదిగాయి, కానీ ఈ మార్పులన్నింటినీ నిశ్శబ్దంగా ఒకరు చూస్తూనే ఉన్నారు. అతనే ఈ నామాలగుండి సిద్ధలింగేశ్వర స్వామి. చూడండి, టెంపుల్ ఉన్న లొకేషన్ మొత్తం యాగంటి చూసాం కదా, సేమ్ అదే బెల్ట్లో ఉంది కదా ఈ టెంపుల్ కూడా. అందు గురించే ఎక్సలెంట్గా పడిందండి. మొత్తం చాలా బాగుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి, మొత్తం లేయర్ అది ఫార్మేషన్. ఇటువంటి ప్లేసుల్లోనే టెంపుల్స్ కడతారండి ఇప్పుడు పురాతన కాలంలో. ఆల్మోస్ట్ ఇది కూడా ఒక 400-500 ఇయర్స్ ముందు కట్టిన టెంపుల్ అంటే. మొత్తం ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ హైలైట్ అండి. మొత్తం ఒక జలపాతం పడుతుందన్నమాట టెంపుల్ పక్క నుంచి. ఇది పులివెందుల భౌగోళిక గుర్తింపు. వేల ఏళ్ళగా నిలిచిన గ్రానైట్ శిలా సమూహం, వర్షాలు గాలులు చెక్కిన సహజ రూపం. ఈ కొండ పులివెందుల నేలకి ప్రకృతి ఇచ్చిన ముద్ర. ఇదండి విశేషం. నాకు పులివెందులు అడుగు పెట్టగానే కనిపించిన అభివృద్ధి, కనబడిన అభివృద్ధి ఇంకా చాలా ఉందని లోకల్ ఫ్రెండ్స్ చెప్పారు. అదంతా మరో వీడియోలో చూద్దాం. చివరగా ఒక చిన్న కథ. రాజుకి ఒకే ఒక కళ ఉంటుందండి. తన రాజ్యంలో ప్రతి మనిషి బాగుండాలి, ప్రతి గ్రామం వెలగాలి. కానీ రాజ్యం చాలా పెద్దది కదా. అందుకే రాజు ఏమనుకున్నాడంటే, నేను ఒక్కడినే అన్నీ చూడలేను కదా, ప్రతి ప్రాంతానికి నమ్మకమైన మంత్రులు నియమిస్తే బాగుంటుందని అనుకున్నాడు. మంత్రుల మీద నమ్మకంతో రాజు తన అధికారాన్ని మంత్రుల చేతుల్లో పెట్టాడు. మీ ప్రాంతాలు మీవే, ప్రజల కష్టాలు కూడా మీవే, నాకు ఫలితం కావాలని అన్నాడు. రాజు పని ఏంటంటే ఆలోచన, దిశ, లక్ష్యం. మంత్రుల పని వాటిని అమలు చేయడం మాత్రం. అక్కడే మొదలైన సమస్య. కొన్ని ప్రాంతాలు నిజంగా మారాయి, కానీ చాలా ప్రాంతాల్లో మంత్రులు ఏం చేశారు? అభివృద్ధిని వాయిదా వేశారు, ప్రజల్ని మాటలతో మోసం చేశారు, తమ స్వార్థాన్ని ముందుకు తీసుకొచ్చారు. కాగితాల్లో పనులు పూర్తయ్యాయి, భూమిపై మాత్రం ఏమీ కనిపించలేదు. కాలం గడిచింది, ప్రజలు బాధపడ్డారు. కానీ ఆ బాధకు కారణం అందరికీ స్పష్టంగా కనిపించలేదు. ఎందుకంటే రాజు ఇంకా సింహాసనం పైనే ఉన్నాడు కదా. తీర్పు రోజు వచ్చింది. అభివృద్ధి లేకపోవడంతో ప్రజలు కోపంతో ఇలా అన్నారు, ఈ రాజే పనికిరాడు, ఇతను మాకొద్దు అని. పాపం ఇందులో రాజు తప్పేమీ లేదండి. రాజ్యంలో ఉన్న మంత్రులు ప్రజల్ని మామూలుగా ఉద్ధరించట్లేదు, అభివృద్ధిలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా దాటిపోయేలాగా చూసుకుంటున్నారు. నెక్స్ట్ టైం కూడా నేనే రాజును అనుకున్నాడు. ఫైనల్ రిజల్ట్ అందరూ చూశారు కదా. ఒక విజన్ లేని ఎమ్మెల్యే నియోజకవర్గం మొత్తం సంకనాగిపోవడంలో మొదటి ప్రతినిధి అవుతాడు.
కాలం మారుతుంది, టెక్నాలజీస్ మారుతున్నాయి. చైనా, జపాన్, యూఎస్ఏ లాంటి దేశాలు మనకంటే 50 సంవత్సరాలు అభివృద్ధిలో ముందున్నాయి. మనం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండిపోయాం. కారణం విజన్ లేని ఎమ్మెల్యేలు మాత్రమే. ఎందుకంటే బేస్మెంట్ లేకుండా పైన బిల్డింగ్ కట్టలేం కదా. అందుకే ఒక ప్రధానమంత్రి అవ్వాలన్నా ముందుగా ఎమ్మెల్యేగా గెలవాలంటారు. రాజ్యం పెద్దదైతే మంత్రులు అవసరం, కానీ మంత్రులు నిర్లక్ష్యం చేస్తే దానికి శిక్ష రాజుకే పడుతుంది. ఇది కేవలం ఒక రాజు కథ కాదు, ఇది ప్రతి కాలానికి, ప్రతి పాలనకు, ప్రతి రాజ్యానికి వర్తించే నిజం. ఇదండి నేను పులివెందులో చూసిన అభివృద్ధి. ఇటువంటి స్మార్ట్ టౌన్లో ఇంకా రాష్ట్రంలో ఎన్నో రావాలని ఆశిద్దాం. అభివృద్ధి రాష్ట్రమంతా జరగాలని కోరుకుందాం. ఫైనల్గా ఇంత డెవలప్మెంట్ చేసిన ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి నా మనస్పూర్వక అభినందనలు. ఈ ఊరి పట్ల మీ మిషన్కి నా సెల్యూట్. మీరు మిగతా ఎమ్మెల్యేలకి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేస్తే ఇటువంటి వీడియోస్ని తీసుకొస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.